అధికారంలో ఉన్న వారు లుచ్చా పనులు చేస్తే ఏమవుతుంది? విప్లవాలు పుడతాయి. ప్రజలు తిరుగుబాటు చేసి ఒక్కొక్కరిని బయటకు లాగి తంతారు. కడుపు మీద కొడితే కోసి కారం పెడతారు. ఇలానే ఓ వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయిలా తిరగబడింది. ఆమె గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. భూస్వామ్యవాదుల అరాచకాలు, కులహంకారులు, దొరల బిడ్డలను అధికార మదంతో కొవ్వెక్కి తప్పుగా ప్రవర్తించిన వారిని ఓ వీర మహిళ తెగ నరికింది. అన్యాయాన్ని అడ్డుకునేందుకు ఆమె అడవిలోకి పారిపోయి పోరాడలేదు. అగ్రకులం దొరలను ఎదిరించి తలెత్తుకుని బతికింది. ఆమె పేరు కోవెలపట్టి వీరలక్ష్మి. ఈమె జీవిత కథ సినిమాగా కూడా వచ్చి సూపర్ హిట్ అయింది. సిమ్రన్ మెయిన్ రోల్ లో వచ్చిన కోవెలపట్టి వీరలక్ష్మి తమిళనాట సంచలనం సృష్టించింది. ఈ మూవీ తర్వాతే కోవెలపట్టి వీరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి పెన్షన్ ప్రకటించింది. సినిమాల్లో తొడల కొట్టే హీరోలు, దమ్ము గురించి మాట్లాడేవారు, సవాల్ చేసే రాజకీయ నాయకులంతా కూడా పిరికి వాళ్లే. అసలు నిజంగా దమ్మున్న మనిషిని లైవ్ లో చూడాలంటే వీరలక్ష్మిని చూడాల్సిందనంటారు ఆమెను దగ్గర నుంచి చూసిన గ్రామస్తులు. తమిళనాడులోని తూత్తుకూడికి దగ్గరలో బెక్కపాటి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో రామచంద్రన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను దళితుల్లోనే నిమ్న కులానికి చెందిన వ్యక్తి. పందులు, గాడిదలను పెంచుకుంటూ తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవారు. రామచంద్రన్ ఉదయాన్నే గ్రామంలోకి వెళ్లి ధనవంతుల ఇంట్లో అన్నం పెట్టమని అడుక్కుని వచ్చేవారు. కూలి పని దొరికితే భార్యతో కలిసి పనికి వెళ్లేవారు ఆయన. కానీ వారిని కూలికి కూడా ఎవరు పిలిచేవారు కాదు. రామచంద్రన్ వస్తుంటేనే దూరం జరిగి వెళ్లిపోయేవారు జనం. దీంతో వాళ్లు హీనమైన పనికి మాత్రమే వెళ్లేవారు. పశువుల పేడ నుంచి భూస్వాముల ఇళ్లలో మరుగుదొడ్లు కడిగే పని మాత్రమే చేసేవారు. అలాగే వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందేవి కావు. బిక్కపాటిలో దొరల పెత్తనం ఎక్కువ. 5-6 జమీందారుల కుటుంబాలు జిల్లా మొత్తం రాజకీయ పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్ లా ఉండేవి. అయితే ఈ రామచంద్రన్ కు 3 కూతుళ్లు, 1 కొడుకు. కూతుళ్ల పేర్లు పెరియాది, వీరలక్ష్మి, చిన్నాదై. అందరికంటే ఆఖరున కొడుకు పుట్టాడు. పేరు వెలికెచ్చామి. రామచంద్రన్ జీవితం పిల్లల చిన్నతనంలో ఉన్నంత వరకు బాగానే ఉంది. కానీ కూతుళ్లు వయసొచ్చాక సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకంటే వీరు చాలా తెల్లగా ఉంటారు. 3 కూతుళ్లు కూడా తెల్లగా అందంగా ఉంటారు. సామాన్యంగా వీరి ఊళ్ళో ఎంత దొరబిడ్డలైనా, ధనవంతుల పిల్లలైనా సరే చర్మం రంగులో వీరికి దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదు. కానీ వీరి బట్టలు నామమాత్రంగా ఉంటాయి. అందంలో మాత్రం వీరు అస్సలు ఏమాత్రం తీసిపోరు. అదే రామచంద్రన్ పాలెట శాపమైంది. ఓ రోజున రామచంద్రన్ పెద్ద కూతురు పెరియాదై ఒక దొర ఇంటికి అన్నం అడుక్కోడానికి వెళ్ళింది. ఆ సమయంలో దొర కొడుకు చూశాడు. అతని భార్య పిల్లలు మదురైలో ఉంటారు. కానీ 100 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే గడిపేవాడు ఆ వ్యక్తి. అయితే ఉదయం 10 గంటలకు వ్యవసాయ పనుల కోసం తన బైక్ పై వెళ్లేందుకు సిద్ధమవ్వక పెరియాదై కనిపించింది. ఆమె అందం చూసి మనసు పడ్డాడు. లోనికి పిలిచాడు. అతని పనివాళ్లకు సైగ చేసి అందరినీ బయటకు పంపించాడు. పెరియాదై వయసు నాటికి 17 ఏళ్లు. ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి స్నానం చేయించి తన భార్య బట్టలు ఇచ్చాడు. బెదిరించి వయసులో ఉన్న పెరియాదికి మాయమాటలు చెప్పాడు. తాను నిన్ను చూసుకుంటాను, కావలసినంత డబ్బు ఇస్తానని లొంగ తీసుకున్నాడు. అసలు సామాన్యంగా వీరిని ముట్టుకోవడానికి కూడా జనం ఒప్పుకోరు. కానీ కామం మాత్రం వేరనుకున్నాడేమో. పెరియాదిని సాయంత్రం వరకు ఉంచుకొని ఇంటికి పంపాడు. అది కూడా తన భార్య పాత చీరలతో పాటు 100 రూపాయలు చేతులు పెట్టి మరి ఇంటికి వెళ్ళమన్నాడు. మీ నాన్నకు చెప్పినా నన్నేమీ చెయ్యలేడు. నీకు డబ్బు కావాల్సినప్పుడల్లా రా, నీకు 100 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆ దొరబిడ్డ. వయసులో ఉన్న పెరియాదికి కొత్త లోకం కనిపించింది. 1990లో వారికి 100 రూపాయలంటే చాలా ఎక్కువ. ఎందుకంటే గ్రామంలో ఆమెను చూడటానికి కూడా మగాళ్ళు దగ్గరకు రారు. అలాంటిది దొర తనను ఇష్టపడ్డాడనుకుంది. అయితే పెరియాది ఇంటికి వచ్చిన తర్వాత కూతురి దగ్గర 100 రూపాయలున్నాయని తెలిసి తండ్రి నిలదీశాడు. దొర ఇచ్చాడని జరిగిన విషయం చెప్పడంతో కూతురిపై చేయి చేసుకున్నాడు. మనం కులం తక్కువ వారమే కానీ ఏనాడు ఆత్మాభిమానం కోల్పోలేదు. గుణంలో మనకు ఎవరో సాటి రారు. నువ్వు తప్పు చేశావని కూతురును చితక్కొట్టాడు. కానీ నాటి నుంచి కూతుళ్లను బయటకు పంపలేదు. అయితే రాక్షసులు మాత్రం ఇక్కడ పోలీసుల రూపంలో వచ్చారు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఊళ్ళో ఓ దొరకొడుకు మీద దాడి జరగడంతో జనమంతా డిఎంకే, అన్నా డిఎంకే వారీగా 2 గ్రూపులుగా విడిపోయారు. దీంతో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ గ్రామంలోనే పోలీసులు స్కూల్లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఎస్ఐతో పాటు 10 మంది కానిస్టేబుల్ వచ్చారు. అయితే రాత్రి సమయంలో దొర ఇంటి నుంచి పోలీసులకు మాంసం కూరతో పాటు మద్యం కూడా వచ్చేది. దీంతో రాత్రైతే చాలు ఫుల్ గా తాగేవారు. ఈ మత్తులోనే ఉదయం పూట స్కూల్ వెనకాల ఉన్న 3 అమ్మాయిలు ఎస్ఐకి కనిపించారు. అగ్రకులానికి చెందిన ఎస్ఐ వారిని అనుభవించాలనుకున్నాడు. రాత్రి సమయంలో మద్యం తాగి బలవంతంగా రామచంద్రన్ పెద్ద కూతురు పెరియాదిని తీసుకొచ్చాడు. ఎస్ఐ ఆమెపై అత్యాచారం జరిపి ఇంటికి పంపించాడు. దీంతో రామచంద్రన్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన కళ్ళెదురుగానే కూతుళ్లపై అత్యాచారం జరిగినా ఏమీ చేయలేకపోయినని ఏడ్చాడు. తెల్లవారుజామున 50 రూపాయల నోటును పంపించాడు ఎస్ఐ. అయితే ఆ మరునాడు తన కూతుళ్లు 3 వేరే గ్రామానికి పంపించాడు రామచంద్రన్. దీంతో ఎస్ఐ మరునాడు పిలిచి అతన్ని కొట్టాడు. డబ్బులు ఇస్తున్నాను కదా, ఫ్రీగా నీ కూతుళ్లను పంపుతున్నావా? మీ బతుకులకు నీ కూతుళ్లను నా పక్కలో పడుకోబెట్టుకోవడమే అదృష్టం, దానికే సంతోషించమన్నాడు.
వారం తర్వాత పరిస్థితులు చల్లబడ్డాయి. దీంతో పోలీస్ క్యాంప్ ఎత్తేశారు. కానీ పోలీసులు రోజు ఓసారి వచ్చి వెళ్లేవారు. ఎందుకంటే దొర ఇచ్చే మామూలు గట్టిగానే ఉండేది. లంచాలకు అలవాటు పడి ధనవంతుల దగ్గర బాగానే డబ్బులు లాగేవారు. ఆ సమయంలోనే దారిన వెళుతున్న రామచంద్రన్ ఇంటి దగ్గర జీబును ఆపాడు ఎస్ఐ. చిన్న గుడిసె లాంటి ఇంట్లోకి వెళ్లగా వీరలక్ష్మి మాత్రమే ఉంది. ఆమెను చూసి ఎస్ఐకి పిచ్చెక్కిపోయింది. ఇలాంటి కులంలో ఎంత అందం ఏంట్రా అని 100 రూపాయలు ఇస్తాను రమ్మని వీరలక్ష్మిని పట్టుకొని అత్యాచారం చేయబోయాడు. వీరలక్ష్మి గురించి అతనికి తెలియదు. ముక్కోపి. ఎస్ఐ అని కూడా భయపడలేదు. తన చేయి పట్టుకున్నాడని తల మీద కత్తిని తిప్పి కొట్టింది. అంటే గాయం మాత్రమే చేయాలనుకుంది. ఆ తర్వాత మర్మయ్య మీద గట్టిగా తన్నింది. ఆ ఎస్ఐ బయటకు వచ్చి నొప్పితో విలవిలలాడిపోయాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని కానిస్టేబుల్ కు చెప్పడంతో జీబులో పారిపోయారు. అదే రోజు పోలీసుల టీం రామచంద్రన్ సోదరి కొడుకును ఎత్తుకెళ్లారు. ఎందుకంటే ఈ విషయం తెలిసి రామచంద్రన్ తన కూతుళ్లను తీసుకుని వేరే గ్రామం వెళ్లిపోయాడు. అయితే ఈ రామచంద్రన్ మేనల్లుడి మీద కానిస్టేబుల్ మూత్రం పోయడంతో అతను కూడా కానిస్టేబుల్ మర్మాంగం పట్టుకుని గాయం చేశాడు. దీంతో అతన్ని చావబాది వదిలేశారు. ఆ తర్వాత గొడవ కాస్త సద్దుమణిగిందిలే అనుకున్నారు. పోలీసుల మీదే దాడి చేసిన రామచంద్రన్ కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేశారు. దీంతో ఊరి చివరన గుడిసె వేసుకున్నారు. కానీ అగ్రకులస్తులు కూడా రామచంద్రన్ పై పగబట్టారు. పరిస్థితులు సద్దుమణిగాయని అనుకోగానే ఒక రోజున ఊరి దొర రాత్రికి రాత్రి రామచంద్రన్ ఇద్దరు కూతుళ్లను ఎత్తుకెళ్లిపోయాడు. వారిపై అత్యాచారం చేసి ఇంటికి పంపారు. మరోసారి ఊళ్ళో తలెత్తుకుని మాట్లాడితే చంపేస్తామని బెదిరించారు. కానీ పనికి వెళ్లి వచ్చిన తర్వాత తన అక్కకు చెల్లికి జరిగిన అన్యాయం తెలుసుకుని వీరలక్ష్మి రగిలిపోయింది. తమకు తెలిసిన వారి ద్వారా తుపాకీ సంపాదించింది. తిరుగుబాటు ఎగరేసింది. 10 మంది తమ కులస్తులతో కలిసి దొరను నడి ఊళ్ళో చెట్టుకు కట్టేసి కొట్టి చంపింది. దీంతో మళ్లీ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఆమెపై దాదాపు 10 కేసులు పెట్టారు. వీరలక్ష్మి మీద మొదటి నుంచి పోలీసులకు కోపం ఉంది. దీంతో గ్రామంలో ఆమె కోసం వెతికారు. కానీ దొరకలేదు. తన మీద అత్యాచారం చేసి తన అక్కను చెరిచిన ఎస్ఐని వ్యూహాత్మకంగా బంధించి హింసించింది. తక్కువ కులం వారని చెప్పి అగ్ర కులాలు నీచంగా చూస్తే చంపేస్తామని భయపెట్టింది వీరలక్ష్మి. నాటి నుంచి ఎవరు కూడా వారి జోలికే రాలేదు. కానీ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగేది వీరలక్ష్మి. ఒకసారి ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గ్రామం మొత్తం చుట్టుముట్టారు. అయినా ఒక ఆలయ పూజారి ఆమెను కాపాడాడు. ఎందుకంటే తన కొడుకుతో కలిసి ఓ నది పక్కన సంధ్యావందనం చేస్తుండగా 12 ఏళ్ల పూజారి కొడుకు నదిలో కొట్టుకుపోతూ ఉండగా కేకలు వేశాడు ఆ పూజారి. ఆ సమయంలో దూరంగా కట్టెలు ఏరుకుంటున్న వీరలక్ష్మి చూసి రాళ్లు ఉంటాయని తెలిసినా పైనుంచి దూకి ప్రాణాలకు తెగించి కాపాడింది. ఒకప్పుడు రామచంద్రన్ కుటుంబ సభ్యులు ఆ గుడి పరిసరాల్లోకి రావడానికి కూడా పూజారి ఒప్పుకునేవాడు కాదు. నాటి సాయం గుర్తుంచుకున్నాడు ఆ పూజారి. ఏకంగా గుడిలోని ఆలయం దుర్గామాత విగ్రహం వెనుక ఆ వీరలక్ష్మిని దాచి పోలీసుల నుంచి కాపాడాడు. ఇలా దాదాపు 8 ఏళ్లు తమ గ్రామంలో పెత్తందారి భూస్వాములను ఎదిరించింది వీరలక్ష్మి. దళితులను వేధించే వారికి బుద్ధి చెప్పింది. వీరలక్ష్మి కారణంగా ఆ ఊరికి సర్పంచ్ గా మొదటిసారి ఓ దళిత వ్యక్తి గెలిచాడు. బడిలో దళితులను కూడా అందరితో కలిపి కూర్చోబెట్టడం మొదలైంది. నీళ్లు పట్టుకునేందుకు గ్రామంలోని బావి దగ్గరకు తలెత్తుకుని వెళ్లారు దళితులు. అలా ఆత్మాభిమానాన్ని నిలబెట్టి వీరలక్ష్మి దళితులకు నాయకురాలే కాదు దేవత అయింది. కానీ వీరు తలెత్తుకోవడం అగ్రకులాలు సహించలేకపోయాయి. కొన్నాళ్ల పాటు ఎదురు చూద్దామనుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాక వీరలక్ష్మికి పెళ్లి కూడా అయింది. ఓ కూతురు కూడా పుట్టింది. అయినా సరే పోలీసులకు మాత్రం దొరకడం లేదు. కానీ ఏదో ఒక రోజు చిక్కాల్సిందే. పోలీసులు అంతలా వెంటాడుతూ ఉన్నారు. వీరలక్ష్మిని చంపేందుకు ఆమె భర్తనే వాడుకున్నారనేది ఒక కథ. అతనికి మద్యం డబ్బు ఇచ్చి వీరలక్ష్మి భోజనంలో విషం పెట్టి చంపారని చెబుతూ ఉంటారు. అయితే పోలీసులే కాల్చి చంపారనేది మరో కథ. మొత్తానికి పోలీసులు స్కెచ్ వేసి వీరలక్ష్మిని చంపేశారు. అందుకు తన భర్తనే ఎరగా వేశారు. వీరలక్ష్మి చనిపోయాక దళిత నేతలు పోరాడడంతో వీరలక్ష్మి తండ్రికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించింది. అలాగే వీరలక్ష్మి కథతో సినిమా కూడా తీశారు. సిమ్రన్ మెయిన్ లీడ్ చేసింది. సిమ్రన్ సినిమా విడుదలయ్యాక ఆర్థిక సాయం కూడా చేసింది తమిళనాడు సర్కారు. ఇదంతా జరిగిన తర్వాత గ్రామంలో అంతా సద్దుమడిగింది. ఆ తర్వాత రామచంద్రన్ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి పంపించేశాడు. అతని కొడుకు కూడా మదురైలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. వీరలక్ష్మి కూతురు ఓ ఎన్జిఓ సాయంతో చెన్నైలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసింది. కానీ ఈ అగ్రకులం పగ ప్రతీకారం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు నీచులు. తమకు ఎదురొచ్చాడని గ్రామ అగ్రకుల పెద్దను వీరలక్ష్మి చంపిందని పగ పెంచుకున్నారు. ఈ రామచంద్రన్ తమ గ్రామానికి దూరంగా సత్తూర్ అనే మరో గ్రామానికి దగ్గరలో పొలాల్లోనే చిన్న పశువుల కొట్టంలో బ్రతుకుతూ ఉన్నాడు. పందులు, 2 ఆవులు, 2 పాలిచ్చే గేదెలు ఉన్నాయి. అయితే ఓ రోజు తండ్రిని చూసేందుకు చిన్న కూతురు 2011 సెప్టెంబర్ 3వ తేదీన వచ్చింది.
తనతో రావాలని, ఈ వయసులో ఒంటరిగా బ్రతకొద్దని కోరింది. అప్పటికే రామచంద్రన్ భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆరోగ్యంగా ఉన్నంత వరకు నేను నా సంపాదన మీదే బ్రతుకుతానని చెప్పాడు రామచంద్రన్. అయితే ఆ రోజు రాత్రి కూతురు కూడా తండ్రితోనే ఉంది. అగ్రకులం పెద్దలు ఆ రాత్రే వారి గుడిసెల్లోకి చొరబడి రామచంద్రన్ ను అతని కూతురును దారుణంగా నరికి చంపారు. ఆ తర్వాత గుడిసెకు నిప్పంటించి పోయారు. ఊరికి దూరంగా ఉండడంతో తెల్లారే వరకు ఎవరో చూడలేదు. నాటి నుంచి రామచంద్రన్ కుటుంబ సభ్యులెవరూ ఆ ఊరిలోకి వెళ్లలేదు. అలా వీరలక్ష్మి చనిపోయాక రామచంద్రన్ ఘట్టం కూడా ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ కూడా వీరలక్ష్మి పోరాడడం వల్లే ఆ ఊరి వృద్ధిలోకి వచ్చింది. ఇది నిజమైన కోవెలపట్టి వీరలక్ష్మి చరిత్ర. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.